నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఫిఫ్త్ వన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. Find the angle between the curves. 2y square minus 9x is equal to 0. 2y square minus 9x is equal to 0, comma 3x square plus 4y is equal to 0 in the fourth quadrant. In the fourth quadrant. In the fourth quadrant. Okay na? ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ఈ రెండు కర్వ్స్ యొక్క మధ్యలో మనకి యాంగిల్ కావాలి. అయితే దేంట్లో కావాలి? ఫోర్త్ క్వాడ్రంట్లో కావాలి. సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్ ఓల్డ్ ప్రాసెస్, కొత్తదేమీ లేదు. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 2y స్క్వేర్ మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 3x స్క్వేర్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ మనకు కావాలంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. కాబట్టి ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ 1 and 2. 1 and 2ని సాల్వ్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9x. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9x బై 2. ఇక్కడ మనకి x స్క్వేర్ ఉంది కాబట్టి x స్క్వేర్ తీసుకుందాం, అది బెటర్. x వాల్యూ తీసుకుందాం. ఇది మళ్ళీ y స్క్వేర్ అవుతుంది. ఏమవుతుందంటే మళ్ళీ స్క్వేర్ రూట్ అవుతుంది. అది కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే కొంచెం మనకు కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి ఏం చేద్దాం? 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9x అంతేనా? అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2y స్క్వేర్ బై 9. ఇప్పుడు ఈ x స్క్వేర్ బదులుగా దీని వాల్యూని సబ్స్టిట్యూట్ x is equal to 2y square by 9 in equation 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 2y square by 9 whole square plus 4y is equal to 0. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇది 3 into 4y to the power of 4 by 81 plus 4y is equal to 0. 27 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ దీంట్లో 4y కామన్ తీసేయండి. 4y to the power of 4 ఉంది, ఇక్కడ 4y ఉంది కాబట్టి 4y కామన్ తీసేస్తాం అనుకోండి. ఇది ఇక్కడ ఉంటే ఏముంటుంది? y క్యూబ్ ప్లస్ 1, ఇది 27 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఇక్కడ చేస్తున్న సైన్ చూడండి. అంటే ఇక్కడ మనకి 4y ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, లేదంటే ఆర్ y క్యూబ్ బై 27 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ y క్యూబ్ బై 27 ఈజ్ ఈక్వల్ టు -1, y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -27. ఇప్పుడు y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దీని ఎలా రాయొచ్చు? -3 హోల్ క్యూబ్ కింద రాయొచ్చు. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -3. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ y ఈజ్ ఈక్వల్ టు -3. దీన్ని తీసుకొచ్చి మనం ఈ వాల్యూస్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 0, పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1, పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చాడు? 2y స్క్వేర్ 9x ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది మొత్తం 0 కదా. -9
9x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అది ఏమవుతుంది, పాయింట్ 0, 0 అవుతుంది. ఇది 0, 0 ఈజ్ ఏ ఆరిజిన్. పాయింట్ ఏంటిది, ఆరిజిన్. సో ఆడేమన్నాడు, ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో పుట్ y ఈజ్ ఈక్వల్ టు -3 ఇన్ ఈక్వేషన్ 1లో పెట్టామనుకోండి, ఏమవుతుంది, 2y² - 9x ఈజ్ ఈక్వల్ టు 0. ఏం పెట్టాలి, -3. ఇక y బదులుగా -3 పెడితే -3² అంత 9, 2 9 = 18 -9x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంతేనా? అంటే పాయింట్ ఏమవుతుంది, 2, -3. ఇది చూడండి, ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్. ఫోర్త్ క్వాడ్రంట్లో x కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది, y కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది. సో ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో. హెన్స్ కన్సిడర్ fourth quadrant in the fourth quadrant find the angle. Hence required point of intersection in fourth quadrant is 2, -3. P అనుకోండి. P అనుకున్నాను, పేరు పెట్టినా పర్లేదు. ఇది 2, -3. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చిన తర్వాత రెండు కర్వ్స్ని మళ్ళీ ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్స్ M1 M2 ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చాడు మనకి, 2y² - 9x ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1 కదా ఇది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఏమవుతుంది, 2 2 = 4y dy/dx -9 ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 9 × 1 9 ఈజ్ ఈక్వల్ టు 0. 4y dy/dx ఈజ్ ఈక్వల్ టు 9. dy/dx ఈజ్ ఈక్వల్ టు 9/4y. 9/4y. Slope of the tangent at P అనుకోండి 2, -3 ఏమవుతుంది, M1 ఈజ్ ఈక్వల్ టు 9/4y. 9/y అంతా -3 కాబట్టి -3. ఈ 3 ఎన్నిసార్లు 3 టైమ్స్ కాబట్టి ఇది ఏమవుతుంది, -3/4. M1 ఈజ్ ఈక్వల్ టు -3/4. అదునా M1 వచ్చింది -3/4. అలాగే సిమిలర్లీ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏమి ఇచ్చాడు మనకి, 3x² + 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 2 ఇచ్చేది ఏముంది, 6x + 4 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. 4 dy/dx ఈజ్ ఈక్వల్ టు -6x. dy/dx ఈజ్ ఈక్వల్ టు -6x/4. ఇదేమవుతుంది, -3x/2 అంతా 3/2x. ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ P 2, -3 అనేది 2, -3. M2 ఈజ్ ఈక్వల్ టు -3x/2. -3 ఇంటూ ఎక్స్ బదులు ఉంది 2/2. 2 క్యాన్సిల్, ఏమవుతుంది, -3. దేర్ఫోర్ M2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, M2 ఈజ్ ఈక్వల్ టు -3.
Now the angle between the curves at point P, angle, therefore angle between the curves at point P 2 comma minus 3, theta is equal to tan inverse mod m1 minus m2 by 1 plus m1 m2. tan inverse of mod m1 ఎంత, m1 ఎంత వచ్చింది మనకి -3/4, ఐ థింక్ -3/4, -3/4, -3/4 minus of -3 by 1 plus -3/4 into -3. ఇదేమవుతుంది tan ఇన్వర్స్ -3/4 plus 3 -3/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +3 by 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 3 3 are 9, 9/4. ఇది ఎల్సిఎంలో చేయండి, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 4 ఎల్సిఎం -3 + 12, 4 3 are 12, ఇదేమో 9/4. దీనికి ఎల్సిఎం చేస్తే 4 ఎల్సిఎం 4 + 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 13/4. ఓకేనా, ఇది ఏమవుతుంది ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ 9/4 by 13/4 mod 4 4 క్యాన్సిల్, మనకు మిగిలింది ఏంటి tan ఇన్వర్స్ 9/13, therefore theta. This is the answer, right? ఇది 5th question.